భారీ వరదలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ మొత్తం గేట్లను ఎత్తడంతో సముద్రం వైపు పరుగులు పెడుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు నగరవాసులు తరలివస్తున్నారు. రాత్రివేళ లైట్ల వెలుగుల్లో అందంగా మారిన జలకలను చూసేందుకు ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. సాగర్ నుంచి సాగరం దిశగా పరుగులు పెడుతోంది. నాగార్జున సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని గేట్లు తెరిచి దిగువకు నీటిని వదిలేస్తుండగా ఆ ప్రవాహ సోయగాలను చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ప్రవాహాన్ని తిలకించేందుకు కూడా జనం పోటీ పడుతున్నారు. ప్రకాశం బ్యారేజీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం అన్ని గేట్లు ఎత్తి దిగువనకు నీరు వదులుతున్నారు. పులిచింతల నుంచి వరద ఉధృతి కొనసాగుతూ ఉండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లను వీక్షించేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. చాలా బాగుంది. అంటే ఫ్లో ఎక్కువగా ఉంది కదా, మాది భీమవరం, మేము ఎప్పుడు రాలేదు విజయవాడ. సో చాలా బాగుంది, నేను ఎప్పుడు చూడలా. సో నైస్, సో బ్యూటిఫుల్. 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇలాంటి సన్నివేశం లేదు. ఇప్పుడు అలాంటి సన్నివేశం చూసి పిల్లలు కానీ పెద్దలు కానీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. ఆహ్లాదంగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఇక్కడ అంటే విజయవాడ వచ్చి చాలా రోజులు అవుతుంది కానీ ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను. ఎగ్జైట్గా ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. విజయవాడలో ఒక స్పెషల్ అంటే ప్రకాశం బ్యారేజ్ మనకి. సో ఇప్పుడు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ముఖ్యంగా రాత్రివేళ రంగురంగుల లైట్లతో వెలుగుతూ ప్రకాశం బ్యారేజీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. బ్యారేజీ వద్ద లైటింగ్ ఏర్పాటు చేయడంతో రాత్రివేళ ఆ లైట్ల వెలుగుల్లో కృష్ణమ్మ సోయగాలను కనులారా తిలకిస్తున్నారు. ఆ అందాలను చూస్తూ సెల్ఫీలు దిగుతూ సరదాగా గడుపుతున్నారు. మామూలుగా ఉండవల్లో ఉంటాము, గుడికని వచ్చి ఇటు ఆగాము. చాలా బాగుంటది, చాలా బాగుందండి. అదే మీ యాక్చువల్గా తాడేపల్లిలో ఉంటాం. ఇలా గుడికి వచ్చి ఇలా అంటే ఎవ్రీ ఇయర్ రాదు కదా, ఎప్పుడో ఒకసారి ఇలా చూడడం వల్ల చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ అందరూ బాగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. బాగుంది, చాలా బాగా అనిపించింది. ఆ వాటర్ ఫాల్స్ అవన్నీ గేట్లు అన్నీ ఓపెన్ చేశారు కదా, చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా అంటే నార్మల్ బీచ్ ఫీల్ వచ్చింది అక్కడ మెట్ల దగ్గర ఉన్నప్పుడు. ఇక్కడ సైడ్ కూడా బ్యారేజ్ మీద గేట్స్ అన్నీ ఓపెన్ చేశారు కదా, కొంచెం దగ్గర నుంచి చూస్తే బాగుంటుంది. ఆ కలర్స్ అవన్నీ చాలా బాగుంది. ఏపీ వాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చిన వారు కూడా బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం, విద్యుత్ కాంతులను చూసి ఆనందిస్తున్నారు. దీంతో గత 2-3 రోజులుగా ప్రకాశం బ్యారేజీ సందడిగా మారింది. కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు, అలాగే కృష్ణా నది అందాలు చూసేందుకు విజయవాడ నగరవాసులు ప్రకాశం బ్యారేజ్ వద్దకు క్యూ కడుతున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ కృష్ణమ్మ అందాలతో పాటు ఇక్కడ లైటింగ్ అండ్ మంచి టూరిజం స్పాట్గా కూడా చాలా బాగుందంటూ కూడా వచ్చిన వారందరూ ఖచ్చితంగా ఆగి ఒక సెల్ఫీ దిగి ఎంజాయ్ చేసి అయితే వెళ్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేష్ తో లీలా, ఏబీన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.